మేమేంటంటే ఈ హిందూ యాతారులను ఇక్కడ పెట్టింది ఆస్తులు సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదో చూడడానికే. కానీ వక్ఫ్ అనే అయినా తర్వాత ముత్తావాలీస్ అనేది ఎవరైతే ఇస్తున్నారో, ఎవరైతే ట్రస్ట్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ముస్లిమ్సే ఉంటారు అని ప్రకటించారు. కానీ ఈ ఆస్తులు పారదర్శకంగా ఉన్నాయో లేదో చూడడానికి ఆ ఒక బోర్డులో మాత్రమే ముస్లిం యాతారులు ఉంటారంటారు. ఇది కొంచెం అబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ విధం తప్పితే ఈ బిల్ అనేది రాజ్యాంగబద్ధంగా 25వ అధికరణం 25లో వచ్చిన 1, 2 సెక్షన్లు అనుకూలంగానే ఇది బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇది ఏమీ కాదు. కాబట్టి ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇది నిలబడుతుంది. రైట్. అంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమే. రాజ్యాంగబద్ధమే ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగ విరుద్ధం అయితే కాదు. కానీ కొన్ని జోక్యాలు ఎలా ముస్లిమేతరులు ఉండడం, అదేవిధంగా ఇందులోకి స్త్రీలు అంటేనే షరియత్లో యాక్సెప్ట్ చేయరు. అంటే ముస్లిమ్స్ కి మసీదులోకి ముస్లిం మహిళలను అలౌ చేయరు కదా. అదే ఆ షరియత్లోకి స్త్రీలు అది